కొత్త నిబంధన గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. పేజీ నెంబర్ 96. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఇక్కడ భక్తులైన యోహాను తన గ్రంథంలో రాస్తూ, సువార్తలో రాస్తూ అంటున్నాడు ఏంటంటే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. దేవుని మనం ఏర్పరచుకున్నామా? దేవుని మనం ఏర్పరచుకున్నామండి? ఏర్పరచుకోవాలి. నిజ దేవుణ్ణి, ఏకైక దేవుణ్ణి, సర్వశక్తులకు దేవుణ్ణి ఎవరు ఏర్పరచుకునలేదు. ఆయనే మనం ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఈ లోకంలో అంట నిజదేవుని గుర్తెరగక మునుపు ఈ లోకంలో ప్రజలందరూ ఏం చేశారు? ఆయా సమయాల్లో వారి భక్తిని జరిగించడానికి వారు ఏం చేస్తూ వచ్చారు? వారు దేవతగా, దేవునిగా వారు ఒక్కొక్కరిని ఏర్పరచుకున్నారు. అవి వారిని సజీవులుగా పరలోక రాజ్యంలోనికి, ఆ నిత్యము నిలిచి ఉండే ఆ పట్టణంలోనికి వారిని ప్రవేశింపలేకపోతూ వచ్చింది. అందుకని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, అలా నశించిపోవడం, ఈ లోకంలో పడి ఇష్టానుసారంగా అనేక రీతిలుగా పాడైపోవడం ప్రభుకి ఇష్టం లేక ఆయన ఏం చేశాడంట, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన కొరకు ఏర్పరచుకున్నాడంట. అందుకని అక్కడ రాసుకుంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేద తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు. యేసుక్రీస్తు ప్రభు వారి విషయమై తండ్రిని మీరు ఏమేమి అడుగుతుంటున్నారో వారి విషయమై ఏది అడిగినా అది మీకు అనుగ్రహించడానికంట ఆయన ఏం చేస్తూ వచ్చాడు? మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచియుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే 2 రకాలు. మొట్టమొదటిది, మనం ఏది అడిగినా అది ఆయన మనకి ఇవ్వడానికి. రెండవది, మన ఫలము నిలిచి ఉండటానికి. 2 రకాలు. మనం ఏది అడిగినా అది మనకు అనుగ్రహించడానికి. రెండవది, మన ఫలము నిలిచి ఉండడానికి. ఈ లోకంలో నిజదేవుని కలిగి లేకుండా మనం ఏమి కలిగి ఉన్నా అది నిలిచి ఉండదు. నిజదేవుని కలిగి లేనిది ఏది మన ఎదుట నిలిచి ఉండదంట. అందుకనే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఏర్పరచుకున్నాడు. మనం ఏది అడిగినా అది మనకి ఇవ్వడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. రెండవది, మన ఫలము నిలిచి ఉండడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడంటే, ఎందుకు? 2 విషయాలు. మొట్టమొదటి విషయం ఏమిటండి? మనం ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహించడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. రెండవది, మన ఫలము నిలిచి ఉండడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పు సంఘములకు రాస్తూ అక్కడ ఈ ఏర్పరచుకునే విషయమే మాట్లాడుకుంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. దేవుడు ఎందుకు ఏర్పరచుకుంటున్నాడో 9వ వచనంలో, 3వ అధ్యాయం 9వ వచనం, పేజీ నంబర్ 180లో రాయబడుతుంది. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసం మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడ నిమిత్తము. దేనికి ఏర్పరచుకున్నాడు ప్రభువు? క్రీస్తును సంపాదించుకోవడానికి. దేనికి ఏర్పరచుకున్నాడు? క్రీస్తును సంపాదించుకోవడానికి. అంటే క్రీస్తు అనగా పరిశుద్ధాత్ముడు, ఆత్మ అభిషేకాన్ని సంపాదించుకోవడానికి. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక. ధర్మశాస్త్ర మూలమైన నీతి ఏమిటంటే తెలుసా? నువ్వు ఒక చెంప కొడితే మరి ఒక చెంప కొట్టడమే. మీకు ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, కంటికి కన్ను, పంటికి పన్ను. నువ్వు ఏది చేసే దానికి ప్రతిచర్య చేయడమే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కృపాకాలంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తూ వచ్చాడంటే, ప్రభు క్షమించాడు సమస్తాన్ని. అంతము మటుకు ఆయన ఏం చేస్తూ వచ్చాడు? సమస్తాన్ని క్షమించాడు. అదే ధర్మశాస్త్రం అయితే క్షమాపణ లేదు. నువ్వు చేసిన
కార్యానికి ప్రతి కార్యం, ప్రతి చర్య వెంటనే జరిగిపోవాల్సింది. అటువంటి స్థితిలో ధర్మశాస్త్రం అంట ఆ నీతిని కలిగి ఉన్నాం. ధర్మశాస్త్రం కలిగిన నీతినే క్రీస్తును సంపాదించుకోక మునుపు నేను కలిగి ఉన్నాం. క్రీస్తును సంపాదించుకోక మునుపు ధర్మశాస్త్రము కలిగి ఉన్న నీతిని ప్రతి మానవుడు కలిగి ఉన్నాడు. అందుకే ఏం చేస్తుంటున్నారు? చర్యకు ప్రతి చర్య చేస్తూ కంటికి కన్నుగా, పంటికి పన్నుగా అనేక రీతులుగా ఒక వ్యక్తి నిన్ను బాధపరిస్తే తిరిగి మళ్ళా బాధపరచు, ప్రతీకార చర్య జరిగించు. అది క్రీస్తును సంపాదించుకున్న మునుపు. క్రీస్తును సంపాదించుకున్న తర్వాత ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు విశ్వాస సంబంధమైన నీతిని, ఏంటంట ధర్మశాస్త్ర సంబంధమైన నీ నీతిని కాకుండా విశ్వాసము ద్వారా విశ్వాసమును బట్టి కలిగే నీతిని ఆయన ఏం చేస్తూ వచ్చాడు? విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించుటకు నీతి గలవాడై ఆయన యందు అగుపడు నిమిత్తము. నీతి గలవారమై దేవునికి ఏం చేయాలంట? అగపడాలి. దీనికోసం క్రీస్తుని ఏం చేయాలి? సంపాదించుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధానంలో చేరిన మనందరినీ దేవుడు ఎందుకు ఏర్పరచుకుంటున్నాడంటే ఆయన కొరకు ప్రార్థించే వారుగా, మనం ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడని ఆయన కొరకు మనం ప్రార్థించే వారుగా, రెండవది మన ఫలము నిలిచి ఉండే వారుగా ఉండడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న మనము క్రీస్తుని సంపాదించుకోవాలంట. ఏం చేయాలి? క్రీస్తుని సంపాదించుకోవాలంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీ నీతిని నువ్వేం చేయాలి? విడిచిపెట్టి విశ్వాసము బట్టి నీకు నువ్వేం కలగాలి? నీతిని, క్రీస్తుని సంపాదించుకోవాలంటే విశ్వాసం వలన కలుగు నీతిని నువ్వు కలిగి జీవిస్తే ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఎదుట అగుపడినట్లుగా, నీతి మంతుడిపై ఆయన ఎదుట అగుపడినట్లుగా ఆయన ఏం చేస్తాడు? నిలబడతాడు. ఇది ప్రభు కోరుకుంటున్నాడు. క్రీస్తుని సంపాదించుకున్న ప్రతి ఒక్కరూ ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఈనాడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని విడిచిపెడితే నువ్వు క్షమాపణ కలిగి ప్రేమ కలిగి జీవిస్తావు. ఇంకా నువ్వు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని విడిచిపెట్టకుండా ఉంటే నీలో క్షమాపణము లేదు, నీలో ప్రేమించే దేవుని యొక్క ప్రేమ నిలిచి ఉండట్ల. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం ఏం చేయాలంటే, దేవాను నన్ను ఏర్పరచుకున్న వాడైతే నేను నిన్ను సంపాదించుకోవాలి. నీతి కలిగి నీకు ఏమా చేయాలి? అగపడాలి. దేవుని నీతి లేకపోతే మానవ యొక్క నీతి లేదా? మానవ యొక్క నీతి ఏంటి? మురికి గుండలతో సమానం. అది స్వనీతి, స్వంత నీతి. అది అందుకని సామెతల గ్రంథంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక ఏం చేయమంటున్నాడు? చదువుదామా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము. సామెతల గ్రంథము 3వ అధ్యాయం తీసుకుని వారు చదవండి. 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఏం చేయాలంట? మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచితే ఆయన ఎదుట నీతి గల వారమే ప్రభు మనల్ని ఏం చేస్తాడు? అగుపరిచేలాగా మనల్ని నిలవబెడతాడు. కనుక కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనంలో చూసుకున్నట్లయితే, ఇది ఏర్పరచుకున్న వారు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని కలిగి కాకుండా విశ్వాస సంబంధమైన నీతిని కలిగి జీవిస్తున్నప్పుడు వారికి ఏమేమి ఎదురవుతాయో అక్కడ రాయబడుతుంది. కీర్తన గ్రంథము 56వ అధ్యాయం భక్తుడైన దావీదు రాస్తూ వస్తుంటున్నాడు. కీర్తన గ్రంథము 56వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుద్ధిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కళ్ళలో కనబడును కదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదను. నేను దేవుని నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. ఆయన ఎదుట అగపడటం, ఆయన ఎదుట నిలవబడటం తేలికంటే ఆయన ఎదుట మనం ఏం చేయాలి? సంచరించాలి. ఆయన ఎదుట మనము జీవించాలి. ఆయన ఎదుట
సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. అపోస్తలుడైన పౌలు దేవుని గుర్తెరిగిన తర్వాత ఆయన సంచారాలు ఏ ఏ ప్రాంతాల్లో, ఏ ఏ పట్టణాల్లో, ఏ ప్రదేశాలు తిరుగుతూ వచ్చాడో ప్రతి ఆ పట్టణమును, ఆ సమయమును ప్రభు ఏం చేశాడు? తన సంచారం అంతటినీ లెక్కించాడు. అంత మాత్రమే కాకుండా నా కన్నీరు నీ బుడ్డిలో ఉన్నవి. ఏర్పరచబడిన వారు విశ్వాస సంబంధమైన నీతిని కలిగి జీవించువారు. వారి జీవితంలో వారికి కలిగే ప్రయాసలు, వారు కలిగే ప్రతి ప్రయత్నాలు, వారికి కలిగే ఉపద్రవాలు, వారికి కలిగే నష్టాలు, వారికి కలుగుతున్న సమస్తాన్ని ప్రభు ఏం చేస్తుంటాడంట? తన బుడ్డిలో దాస్తుంటున్నాడు. తను కలుగుతున్న స్థితిని బట్టి, వారు కలుగుతున్న ప్రయాసను బట్టి వారు కారుస్తున్న కన్నీరు దేవుడు వ్యర్థంగా పోనివ్వడు. దేవుడు ఎవరెవరినైతే ఏర్పరచుకుంటున్నాడో వారు పడుతున్న ప్రయాస, అందుకని ప్రభునందు మీ ప్రయాస ఎన్నటికీ వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదల్చబడిన వారునై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభువుని ఏర్పరచుకుంటే నీవు క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని కాకుండా విశ్వాస సంబంధమైన నీతిని కలిగి జీవించడానికి అగపడాలని ప్రభు ఏం చేస్తున్నాడు? నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడిని ఏర్పరచుకున్న తర్వాత ఆయన సువార్తను నువ్వు ప్రకటిస్తున్నప్పుడు, ఆయన పోలి నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు లోకం ఏమవుతుంది? వ్యతిరేకమవుతుంది. వచ్చి నిన్ను ఘనంగా సన్మానిస్తుందా? స్వాగతించి చాలా మంచి పని చేస్తావని నిన్ను అప్రిషియేట్ చేస్తుందా? లోకం అన్నింటికి వ్యతిరేకంగా ఉంటుందమ్మా. అపోస్తలుడైన పౌలు క్రీస్తుని ఎరగక మునుపు లోకం ఎంతగానో ఘనంగా చూసింది కదా. నువ్వు ధర్మశాస్త్ర సంబంధమైన స్థితిని కలిగి జీవిస్తున్నావని, నువ్వు తత్వజ్ఞానం కలిగిన వాడవని, నువ్వు పేదలను చూడకుండా ఉండలేని వాడవని, నువ్వు అనేకులకు సహాయం చేసేవాడవని, గమనీయుల మీద పాదముల యొక్క నిలవబడి నువ్వు బోధను విద్యను అభ్యసించిన వాడవని సౌలుని ఎంతగానో పొగిడిన ఆ ప్రజలే నిజదేవుని తెలుసుకున్న తర్వాత ఎంతగానో దూషించారు. ఎంతగానో సౌలు పడుతున్న ప్రయాసము, ఆయన మార్గంలో, ఆయన సంచార జీవితంలో కలుగుతున్న ప్రతి ఒడిదుడుకును, ప్రతి కష్టాన్ని, ప్రతి కన్నీటిని మనుషులు ఎంతో హేళనగా చూశారు. కానీ ప్రభు ఏం చేశాడంట? అక్కడ రాసుకుంటున్నారు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. దావీదు యొక్క సంచారాలు కూడా దేవుడు ఏం చేశారంట? లెక్కించాడు. నా కన్నీరు నీ గుడిలో ముంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నీవు గార్చే ప్రతి ఒక్క కన్నీరు ఆయన గుడిలో దాస్తున్నాడంట. అవి నీ కవిలలో అంటే, కవిలు అంటే పుస్తకం, అవి నీ పుస్తకంలో కనబడును కదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువు వెనుకకు తిరుగుదురు. నువ్వు కన్నీరు కాల్చుకుంటున్న కన్నీరు వ్యర్థంగా పోకుండా నువ్వు దేని విషయమై ప్రార్థిస్తున్నావు? ఇక్కడ దావీదు ప్రార్థిస్తున్నాడు, శత్రువు విషయమై ప్రార్థించినప్పుడంట శత్రువు వెనుకకు ఏమవుతుందంట? వెనుకకు తిరుగుతుంది. నువ్వు దేని కొరకు ప్రార్థిస్తున్నావు? నువ్వు శత్రువు మీద విజయం పొందుకోవాలని ప్రార్థిస్తే శత్రువు వెనక్కి తిరుగుతుందా, లేకపోతే నీ మీద పడి నిన్ను ఇబ్బంది పెడుతుందా? నీ మీద పడి ఇబ్బంది పెడుతుంటే నువ్వేం చేయాలి? దావీదుని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దావీదు అంటున్నాడు, ఏమని అంటున్నాడు తెలుసా? నా సంచారములను లెక్కించినావు, నా కన్నీరు నువ్వేం చేశావు? నీ గుడిలో ఉంచబడి ఉన్నది. ఎందుకంటే నేను ఏర్పరచబడిన వాడను, నేను క్రీస్తుని సంపాదించుకున్న వాడను, నేను విశ్వాస సంబంధమైన నీతిని కలిగి జీవించేవాడను కదా. దావీదు ఒకసారి ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. దేవా, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు. ఎక్కడి నుండి ఏర్పరచుకున్నావు? గొర్రెల దొడిలో ఉన్నప్పుడు, గొర్రెలు కాసుకుంటున్నప్పుడు, ఏవి అన్నిటిని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, లోక సహవాసాన్ని, నేత్ర శరీరాశ జీవకుడంబాలు అన్నింటినీ విడిచిపెట్టి ఏం చేస్తున్నాడు దావీదు? ఎడారిలో అరణ్య ప్రదేశంలో గొర్రెలు కాసుకుంటున్నాడు. ఆ గొర్రెలు కాసుకుంటున్న దావీదును దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు సామ్రాజ్యానికి రాజుగా దేవునికి హృదయానుసారంగా దావీదును ఏర్పరచుకున్న తర్వాత దావీదు జీవితంలో ఏమేమి కలుగుతూ వచ్చింది, ఎక్కడెక్కడ సంచారం చేస్తూ రావాల్సి వచ్చింది, కుటుంబాలను బట్టి, శత్రు సైన్యాన్ని బట్టి అనేక రీతులుగా కొండల్లో, గుహల్లో, కోణంలో దాక్కుంటూ సంచారం చేస్తూ వస్తుంటాడు. అందుకని నా సంచారములు నీవేం చేస్తుంటున్నావు? లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్ళు నీ గుడిలో దాచబడి ఉన్నవి,
అవి నీ కళ్ళలో కనబడను కదా. నేను నా శత్రువుల విషయమై ప్రార్థిస్తున్నప్పుడు వారు వెనుకకు తిరుగుతుంటున్నారు. దేవుడు ఏర్పరచుకున్నవారు మీరు కాచి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తారంటే వారి శత్రువులను వెనుకకు తిరిగేలాగా చేస్తారు. మరి ఒక వచనం చూద్దామా? దేవా, నువ్వు మరణములో నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు. ఎక్కడి నుంచి తప్పించాడు దావీదు యొక్క ప్రాణాన్ని? మరణములో నుండి నువ్వు నా ప్రాణమును తప్పించి ఉన్నావని దావీదు అక్కడ ప్రార్థిస్తుంటున్నారు. చూద్దామా? ఈ మరి ఒక వచనం చూసుకుందాం. కీర్తనల గ్రంథంలోని చూద్దాం రండి. రెండవ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామా? 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము, పేజ్ నంబర్ 188. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనిన కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘంతో రాసుకుంటున్నాడు. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, మొట్టమొదటి దావీదు అంటున్నాడు, దేవా నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు. శత్రువుల విషయమే నేను ప్రార్థిస్తున్నప్పుడు శత్రువులు వెనుకకు తిరిగారయ్యా. నా ప్రతి కన్నీరు కవిలో భద్రం చేశావు. దాని విషయమే నేను ఏం చేస్తున్నా? ప్రార్థించినప్పుడు శత్రువు వెనుకకు తిరిగారు. ఇక్కడ అపోస్తలుడు పౌలు తెస్సలోనిక సంఘంతో రాసుకుంటున్నాడు, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆ రక్షణ పొందడానికి, సత్యము నమ్ముట వలనను రక్షణ పొందడానికి అంత దేవుడు ఏం చేశాడు? ఆది నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకని అక్కడ అంటున్నాడు, మీరు పరిశుద్ధపరచబడిన వారయ్యా. మీరు ఇంకేమంటున్నాడంటే, దేవుని చేత ప్రేమ పొందిన సహోదరులారా, ప్రేమించబడిన వారులారా. మనం ఎవరమంట? ప్రేమించబడిన వారు. ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకని మనం సత్యవాక్యమును నమ్మవారముగా, రక్షణ పొందువారముగా దేవుడు మనల్ని ఏం చేసుకుంటున్నాడు? ఆది నుండే మనల్ని ఏర్పరచుకున్నాడంట. సామెతల గ్రంథం 8వ అధ్యాయము, ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నంటే మిమ్మును అనే చోట ప్రథమ ఫలముగా అని రాయబడుతుంది. మిమ్మును అనే చోట ఏమో కింద ప్రథమ ఫలముగా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనముగా ప్రథమ ఫలముగా మనల్ని ఏ విషయంలో ఏర్పరచుకున్నాడో చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనంలో, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగచేసెను. దేన్ని కలుగచేశాడట? పూర్వకాలంలో ప్రథమమైన దానిగా జ్ఞానాన్ని కలుగచేశాడు. ఇక్కడ ఎవరు రాస్తుంటున్నారంటే 8వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానము ఘోషించుచున్నది. జ్ఞానం ఏం చేస్తున్నట? ఘోషిస్తున్నది, చెప్తుంది. జ్ఞానం ఇదిగో మీరు ఈ రీతిగా నడుచుకోండి, మీరు ఈ రీతిగా ప్రవర్తించండి, ఈ రీతిగా మీరు జీవితాన్ని కలిగి జీవించండి అని అక్కడ జ్ఞానము ఘోషిస్తూ, దుష్టత్వమును మానుకోండి, అపహాస జీవితాన్ని విడిచిపెట్టండి అని చెప్పి జ్ఞానం అక్కడ బోధిస్తున్నట్ట. జ్ఞానము ఎక్కడుందంట తెలుసా? పూర్వకాలమును తన సృష్టారంభము తన కార్యములలో ప్రథమమైన దానిగా ప్రభు అంట ఏర్పరచుకున్నాడట జ్ఞానాన్ని. మరి ఒక వచనం చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనంలో ఇంకా ప్రథమ ఫలముగా వేటిని ప్రభు ఏర్పరచుకున్నాడో చూద్దాం. 8వ అధ్యాయం 23వ వచనంలో, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఆత్మ యొక్క ప్రథమ ఫలముగా మొట్టమొదటిగా జ్ఞానము ఘోషిస్తుందంట. రెండవదిగా ఆత్మ వలన ప్రథమ ఫలముగా దేవుని నుండి పుత్రత్వమును పొందడానికి మన దేహం విమోచన కొరకంట. మనం కూడా ఏం చేస్తున్నాం? ఏర్పరచబడి ప్రథమ ఫలముగా ఏర్పరచబడి దేహము ఏం చేయబడాలి? పాపము నుండి విమోచించబడటానికి ఈ దేహము ఏర్పరచబడినదని ఇక్కడ రోమీ సంఘంలో అపోస్తలుడైన పౌలు
రాసుకుంటున్నారు. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం ఇంకా ఏమేమి ప్రథమ ఫలముగా ఉంటూ వచ్చినాయో చూద్దాం. 15వ అధ్యాయం 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్ర జ్ఞానం ఘోషిస్తుంది. రెండవదిగా మానవుని యొక్క విమోచన కొరకై దేవుని ఒక ఆజ్ఞ ఏం చేస్తున్నట, ప్రథమ ఫలముగా ఏర్పరచబడుతూ మాట్లాడుతుంది. ఇక్కడ క్రీస్తే ప్రథమ ఫలముగా ఏం చేయబడ్డాడు, లేపబడి ఉంటాడు. ఎవరి కొరకంటే ఏర్పరచబడిన మనందరి కొరకు క్రీస్తు ఏమైతే వచ్చాడు, ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ప్రథమముగా మొట్టమొదటిగా ఆయన ఏం చేయబడ్డాడు, లేపబడ్డాడు. 1 కొరింథీ 16:15లో చూసుకున్నట్లయితే ఇక్కడ స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులైనవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఏర్పరచబడిన వారిలో ప్రథమ ఫలంగా ఏర్పరచబడిన వారిలో స్టెఫను ఉన్నాడంట. ఎంత గొప్ప ఆశ్చర్యం కదా. స్టెఫను తెలుసా మీకు అందరికీ? స్టెఫను ఏం చేయబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు. ఎందుకు? ఆస్తిని సంపాదించుకున్నందుక, ధనాన్ని సంపాదించుకున్నందుక, మంచి పేరు సంపాదించుకున్నందుక. దేని కొరకు స్టెఫను చంపబడ్డాడు? దేవుని తెలుసుకున్నాక క్రీస్తుని సంపాదించుకొని, నేను ఏర్పరచబడ్డానని తెలుసుకొని క్రీస్తుని సంపాదించుకొని ఇంకా ఏం చేయబడుతూ వచ్చాడు, శత్రువు వెనుకకు తరమపడుచు ప్రార్థించిన ప్రతిసారి అనేక సార్లు స్టెఫను ఏం చేయబడ్డాడు తెలుసా, దాచబడ్డాడు. శత్రువు అనేక సార్లు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అక్కడున్న జనాంగం అంతా యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నవారు కదా. వారందరూ ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని కలిగి జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తుని గురించిన సమాచారం ప్రచారం జరుగుతున్నప్పుడు అంట అక్కడ వారందరూ ఏం చేశారంటే, ఈ యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ చంపాలి, చెరసాల్లో బంధించాలనుకుంటున్నప్పుడు స్టెఫను ఎన్నోసార్లు దాచబడ్డాడు. ఎందుకంటే ప్రార్థన ద్వారా దావీదు ప్రార్థించాడు కదా, కన్నీరు గార్చి ప్రార్థించినప్పుడు ఆ కన్నీరు ప్రార్థన పనుల్లో దాచబడినప్పుడు దావీదు ఏం ప్రార్థించాడు, శత్రువును వెనుకకు తిరగమన్న ప్రార్థించినప్పుడుగా స్టెఫను కూడా ప్రార్థించిన అనుభవం అనేక సార్లు శత్రువు ఏం చేయబడుతూ వచ్చింది, వెనుకకు తిరుగుతూ వచ్చింది. కానీ కానొక సమయంలో దేవుడు ఏం చేశాడు, స్టెఫను మనుషుల కొడుతున్న ఆ రాళ్ళ దెబ్బలకు అప్పగించాడు. అట సాక్షిగా అవడానికి ప్రభు తను తానే స్టెఫను కోరుకున్నాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా అండి స్టెఫను గురించి, స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని. స్టెఫను ఇంటి వారు ఏమయ్యారంట, ప్రథమ ఫలముగా ఉన్నారు. ఎందుకో తెలుసా, వారు అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియదా? వారు ప్రభుకి ఏం చేయాలి, అప్పగించుకున్నారు. ఏర్పరచబడిన వారు, క్రీస్తుని సంపాదించుకున్న వారు తమను తాము ఏం చేయాలంట, ప్రభువుకు అప్పగించుకుంటారు. ఏర్పరచబడిన నీవు, క్రీస్తుని సంపాదించుకున్న నీవు ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకోకుండా ఎంత కాలం దాటి జీవిస్తావు అంతకాలము నీ సంచారములలో నీకు అనేకమైన కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. క్రీస్తుని సంపాదించుకుని దేవుడిని ఏర్పరచుకున్నాడని తెలిసిన తర్వాత నువ్వేం చేయాలి, నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకోవాలి. స్టెఫను అప్పగించుకున్నట్లుగా అప్పగించుకుంటే స్టెఫనుకు ఘన స్వాగతం పలికారంట దేవదూతలు, దేవుడు. ఎందుకంటే అత సాక్షుడైపోతూ వచ్చారు కదా ప్రభు పనిలో. అందుకని ఏర్పరచబడిన వారు, క్రీస్తుని సంపాదించుకున్న వారి విషయంలో మనం ఏం చేయాలంట, కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు ప్రయాసపడుచు ఉండు వారి విషయంలో. అట్లా దేవుని కొరకు అప్పగించబడిన వారు, దేవుని కొరకు తమ తాము అప్పగించుకొని దేవుని పని చేస్తున్న వారి విషయంలో నీ ఎదుట ఎవరైనా ఆ రీతిగా ఉండి పని చేస్తుంటే, ప్రయాసపడుతుంటే అట్టి వారందరికీ నువ్వు ఎలా ఉండాలి, విధేయులై ఉండాలి. వారి మాటకి విధేయత చూపాలి, వారు చెప్తున్న పనికి విధేయత చూపాలి. వారు ఏదైనా మాట్లాడితే వారి మాటకి ఏం చేయాలి, ఎదురు చెప్పకూడదు. అది నీ ఇంటి వారైనా, అది నీకన్నా తక్కువ వయసు వారైనా దేవుడు వారిని ఏం చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దేవుడు వారు క్రీస్తుని వారు సంపాదించుకున్నారు. క్రీస్తు కొరకు తాము ఏం చేస్తున్నారు, అప్పగించుకున్నారు. అటువంటి వారు నీ మధ్య ఉంటే
అటువంటి వారు నీతో ఉంటే, క్రీస్తును తాము అప్పగించుకున్న వారు ఎవరంటే యాజకులండి, సేవకులండి. ఆ రీతిగా సువార్త పరివారండి, ఆ రీతిగా అప్పగించుకున్న వారి మధ్య ఉంటే నువ్వేం చేయాలి తెలుసా? అట్టి వారి ప్రయాసం నువ్వు చూడాలి, అట్టి వారి పని నువ్వు గుర్తెరగాలి. అట్టి వారు చేస్తుంటున్న మాటకు, వారి క్రియకు, వారి తలంపులను నువ్వేం చేయాలి? విధేయత చూపాలి, కానీ వారికి వ్యతిరేకముగా నిలవబడకూడదు. అందుకని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ రీతిగా ఉన్నవారు ప్రథమ ఫలముగా ఉన్నవారంట. శపన ఏమయ్యాడు? ప్రథమ ఫలం. ఇప్పుడు యాజకులుగా మన సహవాసంలోని భక్సింగ్ గారు ఏమయ్యారు? ప్రథమ ఫలం. ఆ రీతిగా ఎవరెవరైతే దేవుని కొరకు తమ తాము అప్పగించుకొని ప్రభు రాజ్యములకు చేరారు, అటు వారందరూ ఎవరు? ప్రథమ ఫలములు. ప్రథమ ఫలం అంటే దేవుడికి ఎంత ఇష్టమో తెలుసా? నీ కుటుంబంలో మొట్టమొదటిగా ఎవరు పుడతారో వారెవరు? ప్రథమ ఫలం. నువ్వు అనుభవిస్తున్న ప్రతిదీ మొట్టమొదటి నీకేం దొరుకుతుందో అది ప్రథమ ఫలం. అది నువ్వు తినేదైనా, అది నువ్వు ధరించుకునేదైనా, అది నువ్వు కలిగి ఉన్నదైనా, అది నీ బిడ్డ అయినా, అది నీ ఆస్తి అయినా, అది నీ సంపద అయినా, అది నీ ధనమైనా, అది ఏంటిదంటే మొదటి ప్రభుది. ఆ మొదటి ప్రథమ ఫలమే ఏం చేయమంటున్నాడు దేవుడు? సంపాదించుకోమంటున్నాడు. క్రీస్తును సంపాదించుకొని దేవుడు ఏర్పరచుకున్నాడు. అతను తిరిగి క్రీస్తును సంపాదించుకొని శత్రువులు వెనుకకు తిరిగేలాగా చేసి ఏం చేయాలంట? తమ్మును తాము అప్పగించుకొని దేవుని యొక్క పని కొరకై ప్రయాసపడే వారి మాటను విధేయత చూపడమే ఏం చేయాలంట? ప్రథమ ఫలమ. ఈ ప్రథమ ఫలము దేవునికి ఎంతో ఇష్టమైనది. చూద్దాం మరి ఒక వచన భాగంలోకి వచ్చినట్లయితే యాకోబు పత్రిక చివరిగా మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నట్లయితే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉంటున్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. ఇక్కడ అంటున్నాడు తాను సృష్టించిన వాటిలో. ప్రభు ఏమేమి సృష్టించాడు? సృష్టిలో ఉన్న సమస్తాన్ని సృష్టించాడు. దేని కొరకు? మానవుని కొరకు కదా. మానవుని కూడా ప్రభు ఏం చేశాడు? తన మాట చేత కలుగజేశాడు కదా. అయితే మనమందరము ప్రథమ ఫలముగా ఉన్నట్లు అర్థమవుతున్నది ఈ మాట. ప్రథమ ఫలం అంటే ఏంటో చెప్తూ వచ్చాను కదా. ప్రథమ ఫలం అంటే ఏంటి? దేవుడు ఏర్పరచుకొని క్రీస్తుని సంపాదించుకొని శత్రువును వెనుకకు తరిమేలాగా చేస్తూ క్రీస్తును తాము క్రీస్తుకు అప్పగించుకొని దేవుని కొరకు ప్రయాసపడి దేవుని కొరకు పనిచేసేవారు ఎవరంట? ప్రథమ ఫలాలు. ఇది ప్రథమ ఫలముగా స్టెఫెను ఉన్నాడు. ఇది ప్రథమ ఫలముగా యాజకులుంటూ వచ్చారు. ఇది ప్రథమ ఫలముగా సేవకులుంటూ వచ్చారు. అయితే ఇక్కడ అంటున్నాడు, యాకోబు తన పత్రికలో రాస్తుంటున్నాడు, ప్రథమ ఫలముగా ఆయన తాను సృష్టించిన వాటిలో దేవుడు ఏమేమైతే సృష్టించాడో వాటిలో మనందరినీ ప్రథమ ఫలము కావాలనుకుంటున్నాడు. ఇది ప్రథమ ఫలముగా నీవు ఉన్నావా? ఈ రాత్రి సమయంలో ఈ ప్రథమ ఫలముగా నీవు ఉంటే నువ్వేం చేయాలి? నీ ఏర్పాటు ఏంటిదో నువ్వు గుర్తెరగాలి. నువ్వు క్రీస్తును సంపాదించుకోవాలి. నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చేయాలి. ప్రార్థన చెవికి అనుభవం లేకపోతే మనము నీవు ప్రథమ ఫలముగా ఇంకా సిద్ధపడగా. ప్రథమ ఫలం అంటే దేవుని పని చేయవారు, దేవుని కొరకు ప్రయాసపడేవారు, దేవుని కొరకు తను తాము అప్పగించుకున్న వారంట ప్రథమ ఫలం అంట. ఈ ప్రథమ ఫలముగా వారు వీరు వేరు వారని కాదు, కానీ మనందరినీ ఆయన కొరకు ఎలా ఉండాలనుకుంటున్నాడంట? ప్రథమ ఫలముగా ఉండాలనుకుంటున్నాడు ప్రభు. ఆయన కోరికను తీర్చాలంటే నువ్వేం చేయాలి? నీ ఏర్పాటు ఏమిటో నువ్వు గుర్తించి క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని విసర్జించాలి. విశ్వాస సంబంధమైన నీతి గలవాడవై, నీతి గలదానమై ప్రభువుని ఎదుట నువ్వేం చేయాలి? అగపడాలి. ప్రభు ఎదుట అగపడాలంటే నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. నీ సంచారములన్నీ ఆయన ఏం చేస్తున్నాడు? లెక్కిస్తున్నాడు. నీ కన్నీటిని ఆయన బుద్ధిలో దాచించాడు. అది ఆయన కవిలో ఆయన కనబడుతున్నాయంట, జాగ్రత్త చేయబడి ఉన్నాయంట. కనుక నీవు శత్రువు వెనుకకు తిరిగేంత వరకు ఏం చేయాలి?
మానవ ప్రార్థిస్తే అట్టి ప్రథమ ఫలముగా ప్రభువును ఏర్పరచుకుంటారు. ఇట్టి ఆశ తృష్ణ కలిగి నువ్వు జీవిస్తే మనం ఎలా ఉన్నాము? కింద రాస్తూ అంటారు, చూద్దాం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. దేవుడు ప్రథమ ఫలముగా చేసుకోవాలని కోరిక ఆయనకున్నదని నీకు తెలుసు కదా. అయితే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? వినటానికి వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి. దీనికంతా వ్యతిరేకం. వినటానికి నిదానిస్తాం, మాట్లాడటానికి వేగిరపడతాం. ఎందుకంటే నాలుగు ఏం చేస్తుందంట? ఎప్పుడెప్పుడు మాట్లాడదామా, ఎప్పుడెప్పుడు మాటలు గమనిస్తామా, ఎప్పుడెప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి నీ నోరు, నీ పెదవులంట మాట్లాడటానికి వేగిరపడతాయి. ఇక్కడ అంటున్నారు, దేవునికి ఒక ప్రథమ ఫలముగా నువ్వు ఉండాలంటే సత్యవాక్యం వలన ప్రభు నిన్ను కన్నాడనే విషయం నువ్వు గుర్తెరిగితే నువ్వేం చేయాలి తెలుసా? మాట్లాడటానికి నిదానించాలి, వినడానికి వేగిరపడాలి, కోపగించకూడదు. కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. కోపించడానికి ఎలా ఉండాలంట? నిదానంగా ఉండాలి. ఈ పీటిలో ఈనాడు మానవుడు ఏం చేస్తున్నారు? వ్యతిరేకంగా ఉంటున్నారు. మాట్లాడటానికి ఏమో వేగిరపడుతుంటున్నారు, వినడానికి ఏమో నిదానిస్తుంటున్నారు, కోపడటానికి దూకుతున్నారు. కోపం ఆవేశంతో ముందుకు దూకుతూ నిదానించే అనుభవాన్ని కలిగి ఉన్నట్టు. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, విరమించిన దుష్టత్వమును మాని. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నీకు కోపం వస్తుందంటే, నువ్వు మాట్లాడటానికి వేగపడుతున్నావంటే, వినడానికి నిదానించలేకపోతున్నావంటే నీలో ఇంకా ఏముంది? కల్మషము, విర్రవీగుచున్న దుష్టత్వము నీలో దాగి ఉన్నదంట. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ అంగీకరించాలి. లోపల నాటబడిన ఆ వాక్యాన్ని బట్టి నువ్వు జీవించకుండా ఆవేశముతో దేవుని వాక్యమును వినడానికి వేగిరపడుతున్నావు, మాట్లాడటానికి వేగిరపడుతుంటున్నావు. అందుకే కదా కయ్యనుకు కోపం వచ్చింది. దేవుడు ఫలమైతే ఇచ్చారు కానీ ఇద్దరు దేవునికి ధనార్బలుగా తీసుకొచ్చారు కానీ దేవుడు ఏమంటారా? దేవుడు మేమిచ్చిన ఆ ఫలాల విషయమే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తం ఏమిటా అని ఆయన ఏం మాట్లాడతాడని వేచి ఉండకుండా ఆయన ఏం చేశాడు? కోపంతో తన అన్న మీద, తమ్ముడి మీద ఏం చేశాడు? కోపంతో ఏంటి నీ ఫలమైన దేవుడు తీసుకునేది, నా ఫలం తీసుకోవాలి అని ఆవేశంతో ఏం చేశాడండి? కోపము ఆలోచన ఏం చేసింది? చంపేసింది. అందుకని కోపపడడానికి నిదానించమన్నారు. కానీ దేవుని కోపము, మానవుని కోపము దేవుని నీతినంట నెరవేర్చదట. అందుకని అలా కోపం వస్తుందంటే నీలో దుష్టత్వం ఉంది. అలా కోపం వస్తుందంటే నేను విర్రవీగుచున్న దుష్టత్వం ఉంది, కల్మషం ఉంది. ఇవన్నిటిని అంట మానుకోవాలి. నాడు నువ్వు దేవుడిని నేర్పరచుకున్నాడని నువ్వు గుర్తెరగకుండా, క్రీస్తుని సంపాదించుకోకుండా, దేవుని కొరకే ప్రథమ ఫలముగా నువ్వు నిలవబడకుండా ఉండలేకపోవడానికి గల కారణం ఏమిటంటే మాట్లాడటానికి వేగిరపడుతున్నావు, వినడానికి నిదానించట్లా, కోపపడటానికి నిదానించట్లా, కల్మషముతో విరవీగుచున్న దుష్టత్వముతో నీవు నిండుకొని సత్యవాక్యమును ఏం చేస్తున్నావు? కలిగి జీవించకుండా, అక్కడ సాత్వికముతో అంగీకరించకుండా నువ్వేం చేస్తున్నావు? వ్యతిరేకిస్తున్నావు. అందుకే ప్రభు యొక్క ఏర్పాటులోనికి రాలేకపోతున్నావు. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ఏర్పాటులోనికి నువ్వు రాకుండా, క్రీస్తును సంపాదించుకోకుండా ఇంకా దుష్టత్వంలోని, కల్మషంలోనే జీవిస్తే ప్రభు నీ ప్రార్థన అంగీకరిస్తారా? ప్రభు యొక్క సన్నిధానంలో నీ కుటుంబం అంతా రావడానికి ప్రభు ఏ రీతిగా నీ ప్రార్థన వినాలి? దాచుకోవాల్సినంత
దుష్టత్వాన్ని, కల్మషాన్ని, పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను సమస్తాన్ని హృదయంలో దాచుకొని ప్రభా ప్రభా అంటే ప్రభుని ప్రార్థన ఆలకిస్తాడా, వింటాడా? అందుకనే ప్రభా ప్రభా అని ప్రార్థించే వారి కన్నా ఆయన చిత్తాన్ని ఎరిగి జీవించే వారిని ప్రభుకు చాలా ఇష్టం. ఆయన ఇష్టాన్ని తెలుసుకున్న నీవు క్రీస్తును సంపాదించుకోకుండా ఆయన ఏర్పాటులోనికి రాకుండా ఉంటే, ఇంకా కల్మషముతో, దుష్టత్వముతో, విర్రవీగుచున్న దుష్టత్వముతో సత్యవాక్యమును ఇంకా నీ హృదయంలోనికి స్వీకరించుకోకుండా లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తే తద్వారా కలిగే ఫలితం ఏంటంటే నీతి, విశ్వాసవంతమైన నీతి కలిగి ఆ ఎదుట అగుపడే విషయంలో నీవు దుర్నీతితో, అసత్యముతో, అబద్ధముతో ఎక్కడున్నావు తెలుసా? వెలుపల చీకటిలో. ఆయన ఏం చేస్తాడంట? నెట్టివేస్తాడు. ఆయన చేట ఆయన చేతిలోనే ఉందంట. మనమందరం ఆ చేటలో ఉన్నవారమే. క్రీస్తుని సంపాదించుకొని ఆయన ఏర్పాటులోనికి వచ్చి ప్రథమ ఫలముగా నీకు ఉంటేనే ఆయన ఎదుట నీతిగా ఆయనకు అగపడతాం. లేదంటే కల్మషంతో, విరవేయించిన దుష్టత్వముతో మాట్లాడటానికి వేగపడుతూ, వినడానికి నిదానించకుండా, కోపడటానికి దానించుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే వెలుపట అగ్నిగుండం కొరకే ఉందంట, కాచుకొని భద్రంగా ఉందంట. భక్తిహీనుల కొరకు ఈ రీతిగా కలిగి జీవిస్తే పరలోక రాజ్యం. ఈ రీతిగా ఉంటే, భక్తిహీనంగా ఉంటే ఇది కొరకు ఏం చేయబడింది? నిత్యాగ్నిగుండం భద్రం చేయబడింది. కనుక రెండు మార్గాలను ప్రభు మన ఎదుట పెడుతూ వచ్చాడు. నీతి మార్గమా, భక్తిహీన మార్గమా? నీతి కలిగి దేవునికి తగ్గుపడాలంటే నీ ఏర్పరచబడిన దాని విషయం గుర్తెరిగి క్రీస్తుని సంపాదించుకుని ప్రథమ ఫలముగా నీవు సిద్ధపడాలి. ఆ ప్రథమ ఫలముగా మొట్టమొదటి జ్ఞానం ఉంటూ వచ్చింది. తర్వాత ఈ లోకంలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? మానవుని విమోచన కొరకే ప్రథమ ఫలముగా దేవుడు వచ్చాడంట. తర్వాత దేవుడు మనలను ఏర్పరచుకున్నాడంట ప్రథమ ఫలముగా. ఎవరిని బట్టి అంటే స్తెఫనుని బట్టి. స్తెఫను ఎలా తను తాను అప్పగించుకున్నాడో ఆ రీతిగా దేవుడిని నేర్పరచుకున్నాడు అనే విషయం నీవు గుర్తెరిగి క్రీస్తుని సంపాదించుకుని నీవు ప్రథమ ఫలముగా నీవు నిలబడాలి. అప్పుడు ప్రభు నిన్ను బట్టి సంతోషించేవాడుగా ఉంటాడు. అట్టి ప్రథమ ఫలముగా నీ ఎదుట ఎవరైనా పనిచేస్తుంటే, ఎదుట ఎవరైనా ప్రయాసపడుతుంటే వారికి నీవు ఎలా ఉండాలి? విధేయత చూపాలే కానీ వారికి వ్యతిరేకంగా నిలబడకూడదు. ఇది ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన కోరిక తగ్గట్టుగా మనము జీవించాలి. ప్రభు కొద్ది మాటలు దీవించి మన ఇంటిలో భద్రపరచుగాక.